అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు రైతు బడి సోదరులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఇది ఒక ఉద్యమం. కేవలం యూట్యూబ్ ఛానలే కాకుండా ఇది రైతులకు సంబంధించి సమాచారం ఇవ్వడానికి, సమాచార విప్లవానికి తెరలేపినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఇది. దాని ఆధ్వర్యంలో ఇవాళ ఒక అగ్రి షో, వ్యవసాయ ప్రదర్శన, చాలా భారీ ప్రదర్శనను ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఇవాళ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి స్టాల్స్ను కానీ, ఇక్కడ ఉండేటువంటి రైతులను కానీ కలవడం కానీ, చూడడం కానీ జరిగింది. చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా ఏ మారుమూలలో ఉండేటువంటి రైతుకైనా సరే తనకు అవసరమైన, తనకు మదిలో వచ్చినటువంటి ఒక ప్రశ్నకు జవాబుగా ఒక సమాచారం అందుబాటులో ఉంటే అతనికి మనం చాలా గొప్ప సేవ చేసినట్టు. ఇవాళ చాలామంది సరైన సమాచారం లేని కారణంగానే సరైన వ్యవసాయ పద్ధతుల్ని పాటించలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రభుత్వాల పరంగా వ్యవసాయ శాఖలు ఉన్నా, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నా కూడా ప్రజల భాషలో, ప్రజలకు తెలిసిన పద్ధతులలో ప్రజలకు చేరువగా సమాచారాన్ని ఇప్పుడు ఉండేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతాంగానికి దాన్ని చాలా సులువుగా వాళ్ళలోకి తీసుకుపోగలిగితే అది గొప్ప సహాయం కింద మనం చూడవచ్చు. అది సరిగ్గా ఇవాళ తెలుగు రైతు బడి చేస్తున్నటువంటి కృషి. వారి కృషిని నేను మనసారా అభినందిస్తున్నా. ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఇటు తెలంగాణ నుంచి కానీ, దాదాపు అన్ని జిల్లాల నుంచి రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి తరలి వచ్చినారు. వేల మంది రైతులు. నా సమాచారం ప్రకారంగా నిన్న ఒక 20 నుంచి 25 వేల మంది రైతులు వచ్చినారని, ఈరోజు కూడా అదే ఫ్లోటింగ్ సాయంత్రం దాకా ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే రైతాంగానికి ఉండేటువంటి ఆ ఉత్సుకత, ఆ జిజ్ఞాస, మేమేదో తెలుసుకోవాలి ఇంకా అనేటువంటి ఆ తపన అయితే ఉందో, ఇక వ్యవసాయం బతకడానికి అది మూలాధారం, వ్యవసాయం వర్ధిల్లడానికి అది మూలాధారం. ఆ జిజ్ఞాస, ఆ ఉత్సుకత లేకపోతే ఈ సాగు రంగం ముందలికి పోదు. అంటే ఎవరికి నమ్మకం ఉన్నా లేకున్నా ఇవాళ రైతులకు మాత్రం పరిపూర్ణమైనటువంటి నమ్మకం వ్యవసాయం మీద ఉంది అనడానికి ఇవాళ అద్భుతంగా విజయవంతమవుతున్నటువంటి అగ్రి షో, ఇందులో పాల్గొంటున్నటువంటి రైతుల యొక్క భారీ సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. కాబట్టి ఇది ఏమాత్రం విస్మరణకు గురి కాకుండా ఈ రంగాన్ని ఏ ప్రభుత్వాలున్నా ఇచ్చిన మాట ప్రకారంగా ఇంకా అవసరమైతే రైతు అనేటువంటి వాడికి, అదేవిధంగా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తికి ఎంత చేసినా తక్కువే, ఎన్ని రూపాలలో చేసినా తక్కువే. ఎందుకంటే అది జాతి సంపద, ప్రపంచ మానవాళికి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రధాన సోర్సు. కాబట్టి దాన్ని ఎంత బలోపేతం చేస్తే ఈ సమాజాన్ని బలోపేతం చేసినట్లయితే, కేవలం ఒక రైతు వ్యక్తిగా బతకడం మాత్రమే కాదు, ఈ లోకాన్ని బతికించడం. అంత ఉదాత్తంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రైతుల్ని వంచడానికి మాత్రం ఎవరు పూనుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వారిని మనసారా అభినందిస్తూ ఈ తెలుగు రైతుబడి నిర్వహణను అద్భుతంగా అభినందిస్తూ ఇది భవిష్యత్తులో ఇతర జిల్లాలకు కూడా వ్యాపించాలని చెప్పి కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.